కర్ణాటకలో సంచలనం సృష్టించిన ఎంపీ లైంగిక వేధింపుల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడైన హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ కు బెయిల్ మంజూరైంది. ప్రజ్వల్ తో పాటు ఆయన తండ్రి హెచ్డి రేవణ్ కు కూడా ఊరట దక్కింది. ఈ మేరకు 5 లక్షల పూచీకత్తుపై బెంగళూరు హైకోర్టు ప్రజ్వల్ కు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రేవణ్ కస్టడీ నేటితో ముగుస్తున్న నేపథ్యంలో న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. కాగా లోక్సభ ఎన్నికల వేళ కర్ణాటక రాజకీయాలు సెక్స్ స్కాండల్ రూపంలో ఒక్కసారిగా తెర మీదకు వచ్చాయి. ప్రజ్వల్ రేవణ్ సెక్స్ వీడియోలు దేశవ్యాప్తంగా దుమారం రేపగా తాజాగా బాధితులు మాట మార్చిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇంట్లో పనిచేసే 60 ఏళ్ల మహిళపై ప్రజ్వల్ రేవణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు గతంలో వచ్చాయి. హెచ్డి రేవణ్ కు కూడా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది బెంగళూరు కోర్టు. ఆయన కుమారుడు హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ కు ప్రమేయం ఉన్న లైంగిక వేధింపుల బాధితురాలి కిడ్నాప్ కేసులో బెయిల్ లభించింది. 5 లక్షల పూచీకత్తుపైన బెయిల్ ఇచ్చింది కోర్టు. అలాగే సిట్ విచారణకు సహకరించాలని ఆదేశించింది. ఆ మహిళను వేధిస్తున్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే విషయం బయటకు పొక్కకుండా ప్రజ్వల్ రేవణ్ తండ్రి హెచ్డి రేవణ్ తన అనుచరుడి చేత సదరు మహిళను కిడ్నాప్ చేయించాడని కర్ణాటక పోలీసులు వెల్లడించారు. అనంతరం మైసూర్ జిల్లాలోని హున్సూర్లోని హెచ్డి రేవణ్ సహాయకుడి ఇంటి నుంచి ఆ మహిళను ప్రత్యేక దర్యాప్తు బృందం విడిపించింది. మరోవైపు తన తల్లిని హెచ్డి రేవణ్ కిడ్నాప్ చేయించాడంటూ సదరు మహిళ కుమారుడు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ మహిళ ఇప్పుడు మాట మార్చింది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, ఇబ్బంది పెట్టలేదని ఆమె చెబుతున్నట్లుగా ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతుంది. తాజా పరిణామాలతో కేసులో వాదోపవాదనలు విన్న బెంగళూరు కోర్టు ప్రజ్వల్ రేవణ్ కు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు హసనా ఈ కుంభకోణం గురించి షాక్ విషయాలు బయటకొచ్చాయి. లైంగిక వేధింపులకు సంబంధించిన మహిళ ప్రజ్వల్ రేవణ్ వికృత చేష్టల గురించి బయటపెట్టింది. తన తల్లిపై 5 ఏళ్ల క్రితం బెంగళూరులోని నివాసంలో ప్రజ్వల్ అత్యాచారానికి పాల్పడినట్లుగా పేర్కొంది. తనకు మాటికి ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడేవాడంటూ తెలియజేసింది. తన తల్లికి కాల్ చేసి వీడియో కాల్లో తనను మాట్లాడాలని బలవంత పెట్టేవాడంటూ కూడా వివరించింది. వీడియో కాల్లో తనను దుస్తులు విప్పాలని అడిగేవాడంటూ కూడా వాపోయింది. దానికి తాను నిరాకరిస్తే తనను తన తల్లిని బెదిరించేవాడని సిట్ అధికారులకు మహిళ వివరించింది. తన తండ్రిని ఉద్యోగం నుంచి తీసేస్తానంటూ బెదిరించి తన తల్లిపై అత్యాచారం చేశాడంటూ పేర్కొంది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమె తండ్రిని ఉద్యోగుల నుంచి తీసేశారంటూ వివరించింది. తన తల్లిని హెచ్డి రేవణ్ కూడా లైంగికంగా వేధించాడంటూ ఆ మహిళ ఆరోపణలు చేసింది.